అస్మద్గురుభ్యో నమః. ఏకాదశి ప్రబోధన ఏకాదశి, విబోధన ఏకాదశి, ఉత్థాపన ఏకాదశి, ఇలా ఈ పేర్లతో చెప్తారు. స్వామి యోగ నిద్రలో ఉంటే ఆ యోగ నిద్ర నుంచి మెడకు తెచ్చుకో స్వామి అని ప్రార్థన చేస్తూ స్వామి వైభవాన్ని చాలా చిన్న చిన్న పదాలతోటి, ఎంచేతంటే దేవతలంతా ఎంత మనకంటే గొప్పవాళ్ళే కానీ పరమానందుడు చిన్నపిల్లలే కదా, అలాగే చెప్పిన ఘట్టం ఇది. ఈ రోజుని ఉపవాసం ఉండగలిగితే మంచిదే, కనీసం ఫలాలనైనా స్వీకరించండి. శ్రద్ధగా ఆరాధన చేసేటప్పుడు ఉడకని పదార్థాలు ఏవైనా కానీ, అంటే కేవలం పళ్ళు, పాలు, పచ్చిపాలు ఇలాంటివి నివేదన చేయండి. అది ప్రసాదంగా స్వీకరించండి. కొరికి తినేవి తినకండి. ఇది చెయ్యండి, మీకు ఫలితం లభిస్తుంది. అక్కడ మంత్రం ఏంటో చూడండి. అనోరణీయాంసం అజం మహతశ్చ మహత్తరం గుహ్యాద్గుహ్యతమం దేవం ప్రణమామి పునః పునః. ప్రణమామి పునః పునః. మళ్ళీ 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 నమస్కరిస్తాను. ఒకసారి కాదు, 100 సార్లు నమస్కరిస్తాను. కాదు 100 సార్లు కాదు, 1000 సార్లు, ఎన్ని జన్మలిస్తే ప్రతి క్షణము కూడా నమస్కరిస్తాను నేను ఆయనకి. గుహ్యాత్ గుహ్యతమం దేవం, ఆయన రహస్యములలోకెల్లా దాటిన రహస్యమైన స్వరూపం కలిగిన వాడు. గుహ్యాత్ గుహ్యతమం దేవం. భగవంతుణ్ణి నేను చూచాను అని ఎవడైనా అంటే మోసమే అని చెప్పింది ఉపనిషత్తు. పరిమితి ఉండదు ఆయనకి. అలాంటి స్వామి రహస్యమైన స్వరూపం. ఈ రహస్యములలోకెల్లా రహస్యమైనది. గుహ్యాత్ గుహ్యతమం దేవం. ఆటలాడుకునేవాడు, కాంతితో వెలిగేవాడు, మనకి రక్షణ కలిగించేవాడు, తాను గెలిచినట్టుగా భావన చేసేవాడు, మన చేతిలో ఓడిపోయి ఆయన గెలిచినట్టుగా భావన చేసేవాడు. దేవం. అనోరణీయాంసం, అణువు కంటే అణువైనవాడు, అణువు లోపల కూడా చేరగలడు. అనోరణీయాంసం మహతశ్చ మహత్తరం, గొప్పదానికంటే కూడా గొప్పవాడు. అదే మనకి చెప్తుంది వేదం. అనోరణీయాన్ మహతో మహీయాన్ అని ఓ పోలిక చెప్పింది అక్కడ. యథా నితంబం మధ్యం అంగనాయా అంటుంది. సరే, ఆ వివరణ మనం చెప్పుకోవటల్లా. అది చెప్పడానికే మనకి 2 అవతారాలు ఎత్తాడు స్వామి. అణువు కంటే అణువైన వాడని చెప్పడానికే నరసింహ అవతారం. ఎంచేత అంతటి విశ్వవ్యాప్తమైన పరమాత్మ ఒక చిన్న ప్రాంతంలో ఇమిడిపోయాడు. అనోరణీయాంసం. తాను మహత్తు కంటే మహత్తైన వాడని చెప్పడానికే వామన అవతారం ఎత్తి వచ్చాడు. త్రివిక్రముడై మొత్తం ఆక్రమించాడు. మహతశ్చ మహత్తరం గుహ్యాత్ గుహ్యతమం. దానములు చేయడంలో నన్ను మించినవాడు లేడని బలిచక్రవర్తి అంటే, దానము పట్టడానికని వచ్చి 3 అడుగుల నేల అడిగితే ఏమిటి ఇలా అడిగాడు అనుకున్నాడు. 3 అడుగులతో లోకాలన్నీ కొలుసుకున్నాడు 2 అడుగులతోటి. గుహ్యాత్ గుహ్యతమం దేవం. దేవత అయిన దేవుడు అంటే, దేవ అంటే ఆటలాడువాడు, ఆటలాడించేవాడు, మతముతో ప్రకాశించేవాడు, మోహింపజేసేవాడు, కాంతితో ఉండేవాడు. 27 అర్థాలు దేవం. ప్రణమామి పునః పునః. ఇది ప్రబోధన ఏకాదశి, విబోధన ఏకాదశి, ఉత్థాపన ఏకాదశి. నిజానికి సూర్యచంద్రుడు నీకు కన్నులు, నీకు నిద్ర ఎప్పుడు, రేతిరి ఎప్పుడు, పగలు ఎప్పుడు అంటారు అన్నమాచార్యుల వారు. ఆయన ఉన్నది యోగ నిద్ర. మనకి సకల శుభములు క్షేమములు కలిగించడం కోసం ఆ యోగ నిద్రలో ఉన్నాడు. ఆ స్వామిని మేల్కొల్పుతూ చెప్పే మాట ఇది. ఉపనిషత్తులు చెప్పాయి ఈ మాట. ఆ విశేషాన్ని మనము శ్రద్ధగా ఆరాధన చేద్దాం, సర్వకామ్యములు పొందుదాము. అలాగే నరఘోష నివారణకి ఈ మంత్రము చాలా విశేషం, ప్రసిద్ధి. మరి మరొక విశేషంతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.